ఏడాదిన్నర కిందటే ముప్పు గుర్తింపు దెబ్బతిన్న పియర్స్ వద్ద 2022లో బుడగలు మేడిగడ్డలో సమస్యలు అప్పట్లోనే గమనించిన ఇంజనీర్లు గుత్తేదారు సంస్థకు లేఖలు రాసి చేతులు దులిపేసుకున్న వైనం ఆనాడే చర్యలు తీసుకుంటే నష్టం తగ్గినట్టు నిపుణులు డిఎల్పీపై నీటిపారుదల శాఖలో స్పష్టత కరువు మేడిగడ్డ బ్యారేజ్కి దిగువ భాగంలో అది మొన్న అక్టోబర్లో దెబ్బతిన్న పియర్స్ ప్రాంతంలో నీటి బుడగలు ఏర్పడి 2022లోనే ప్రాజెక్ట్ ఇంజనీర్లు గుర్తించారు ఇదే విషయాన్ని గుత్తేదారు సంస్థ అయిన ఎల్ఎన్టీకి లేఖల ద్వారా తెలిపినా స్పందించలేదని తెలుస్తోంది బ్యారేజ్ 7 బ్లాక్లో 17, 18, 19, 20 తూములకు దిగువన బాయిలింగ్ ఆఫ్ వాటర్ నీటి బుడగలు ఏర్పడి ఇసుక తన స్వభావాన్ని కోల్పోవడం ఏర్పడిందని దీని నివారణకు చర్యలు తీసుకోవాలని దిగువ భాగంలోనే సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ పక్కకు జరిగాయని 2022లో ఏప్రిల్లో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఎల్ఎన్టీకి లేఖ రాశారు అప్పటికి ఇంకా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తి కాలేదట సో మొత్తానికైతే ఎల్ఎన్టీకి ఇన్ఫార్మ్ చేసినప్పటికి కూడా ఎల్ఎన్టీ ఈరోజు మరి ఇందులోనే వచ్చిన న్యూస్ అంటే ఏదో సంథింగ్ ఈజ్ ఫిషీ ఒకసారి దీని గురించి చదువుదాం ఒకసారి ఈ ఏడాది ఏప్రిల్లో పెండింగ్ పూర్తి పనులుగా పేర్కొన్న వాటిని కూడా బ్యారేజ్ దిగువన సీసీ బ్లాక్లు లాంచింగ్ ఆఫ్రాన్ రాఫ్ట్కు నష్టం జరిగిన సంబంధిత ఇంజనీర్లు నివేదించారు ఎప్పటికప్పుడు కింది స్థాయి ఇంజనీర్లు పెండింగ్లో ఉన్న పునరుద్ధరించాల్సిన పనుల గురించి నివేదించినా ఫలితం లేదని స్పష్టమవుతుంది అప్పుడే స్పందించి ఉంటే గత అక్టోబర్లో బ్యారేజ్కి భారీ నష్టం వాటిల్లేది కాదని అభిప్రాయాన్ని నీటిపారుదల శాఖకు చెందిన పలువురు సీనియర్ ఇంజనీర్లు వ్యక్తం చేశారట సో మొత్తానికైతే ఎల్ఎన్టీకి రాశారు లేఖలు అని చెప్తా ఉన్నారు కదా ఆ రాసిన లేఖలు ఏంటో ప్రజాక్షేత్రం ముందు బయట పెట్టాలి నాకు తెలిసి ఇదేదో కుట్ర జరుగుతూ ఉంది ఏదో కుట్ర సంథింగ్ ఈజ్ జరుగుతూ ఉంది ఎల్ఎన్టీ పైన ఉచ్చుబించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎల్ఎన్టీ కాదు అసలు మొత్తానికి కారకులు కల్వకుర్ల కుటుంబం కేసీఆర్ చుట్టూ బిగించాల్సిన వచ్చిన ఈరోజు ఎల్ఎన్టీ పైకి నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది మరి అది ఎవరు చేస్తున్నారు ఏందో ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి పైన ఉంది వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది కొంత ఏదో అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి అది ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కేసీఆర్ మధ్య లాలుచి రాజకీయమా లేకపోతే వేరేదా కొంత అనుమానం అయితే కనబడతా ఉంది దీనిపైన కొంత దృష్టి పెట్టాల్సిందిగా రేవంత్ రెడ్డి అయితే మేమైతే కోరుతా ఉన్నాం